నమస్తే. నిన్న జరిగినటువంటి భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ విషయానికి వస్తే అందరూ అనే ఒక కామన్ పాయింట్ ఏంటంటే మొన్ననే అంత గొడవైంది, మళ్ళీ భారతదేశం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుంది, అసలు ఇది కరెక్టేనా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థమవుతుందా? అసలు ఇవన్నింటికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్గా ఐసీసీ కానీ ఏసీసీ కానీ ఈ మ్యాచ్లన్నీ అన్ని కంట్రీస్కి మరియు దేశాల తరఫున మ్యాచ్లు ఆడే మ్యాచ్లు. సో మనం భారతదేశం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకుంటే పాకిస్తాన్ అనేది పాయింట్ల పట్టికల్లో చాలా ముందుంటుంది. కాబట్టి మనం అలాంటి మ్యాచ్ ఏసీసీ కానీ ఐసీసీ కానీ పెట్టినప్పుడు మ్యాచ్ ఆడాల్సిందే, అంతేకాని ఈ మ్యాచ్ అనేది ద్వైపాక్షిక మ్యాచ్ అనేది కాదు. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఇది తెలుసుకోకుండా ఊరికేనే భారత్కి ఎంటర్టైన్మెంట్ ముఖ్యం, భారత్కి బిజినెస్ అనేది ముఖ్యం, ఇండియా ఇలా అవుతుంది ఏంటి, మొన్ననే ఆపరేషన్ సింధూర్ చేసిండు, ఇవన్నీ కొన్ని విషయాలు గమనించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ ఎప్పుడైనా వేరే దేశం కానీ వేరే ఏ దేశం భారత్కి హాని కలిగిస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ప్రభుత్వం హాని కలిగించే పని చెయ్యదు. భారతదేశానికి కేవలం మేలు చేసే పని మాత్రమే చేస్తుంది. సో ఈ క్రికెట్ విషయంలో కూడా అంతే మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను.